హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మాన్సా. ప్రజెంట్ అయితే నేను చాలా బాగున్నారు. మీరందరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఎందుకంటే ఇన్స్టాలో నేను జస్ట్ ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టాను అనమాట. ఎన్ని డిఎమ్స్ వచ్చాయో, ఎంతమంది అడిగారో మీకు డెలివరీ అయిందా, అసలు హెల్త్ అప్డేట్ ఎందుకు ఇవ్వట్లేదు, మీరు సడన్గా ఎందుకు, మీ డ్యూ డేట్ ఎప్పుడు, ఇట్లా చాలా ఏమంటారు మెసేజెస్ వస్తున్నాయి అనమాట. సో అందరికి అక్కడ రీప్లై ఇవ్వలేక ఇట్లా ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నాను. నాకు అసలు వీడియో తీయాలనే థాట్ కూడా లేదు, అంత పెయిన్లో. ఇంకా మా వారు చెప్పారనమాట, ఈ మధ్య నీ వీడియోస్కి చాలామంది రిలేటెడ్గా ఉంటున్నారు కదా, సో వీడియో షేర్ చేసేసాయి, ఏం కాదు అని చెప్పేసి అప్పుడు చెప్తే నాకు పెయిన్ లేనప్పుడు నేను బిట్లుగా తీసాను అనమాట. ఆ బిట్ల దీంట్లో ఫుల్ లెంత్గా కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోకి ఏంటి అంటే అడ్డంగా తీయాలి వీడియో రికార్డింగ్, అండ్ షార్ట్స్కి అయితే నిలువుగా తీయాలి. నేను బిట్లుగా తీసాను అనమాట. సో కంప్లీట్ వీడియో ఇక్కడ ఇట్లనే పోస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ మీకు కావాల్సింది మ్యాటర్ కాబట్టి. నేను ప్రెగ్నెన్సీలో బెస్ట్ మీకు సజెషన్ ఇచ్చేది ఏంటి అని అంటే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రెగ్నెన్సీలో హెల్త్ అయితే అస్సలు నెగ్లెక్ట్ చేసుకోకండి. వెంటనే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. అస్సలు మొహమాట పడకండి. ఏమనుకుంటారు ఇన్నిసార్లు వెళ్తే, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తే అని అయితే అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం, ఏ పెయిన్ ఎక్కడి నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది అసలు మనం ఎప్పుడు గెస్ చేయలేం. ఒకరోజు కాలు నొప్పి వస్తుంది, ఒకరోజు నడుము నొప్పి వస్తుంది, హెడేక్ వస్తుంది, అట్లా డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకలానే ఉండదు. డిఫరెంట్ బాడీ టైప్స్ని బట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది నేనైతే బెస్ట్ సజెషన్ అదే ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా హెల్త్ నెగ్లెక్ట్ వల్ల 4 days హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండాల్సి వచ్చింది. నాలాగైతే మీరు అసలు చేయకండి. అసలు ఏమైంది, ఎందుకు అడ్మిట్ అయ్యాను అనేది మీలో చాలామంది క్వశ్చన్ మార్క్ ఉంది కదా, బట్ అన్నిటికీ ఈ వీడియోలో మీకైతే సమాధానం దొరికేస్తుంది. అండ్ నిన్న షార్ట్లో కూడా నేను చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా షేర్ చేస్తాను అని చెప్పేసి. సో అందుకే షేర్ చేస్తున్నాను. మీకు మెయిన్ మ్యాటర్ ముఖ్యం కాబట్టి వీడియో క్లిప్స్ నా దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవే యాడ్ చేసేసి మెయిన్ మ్యాటర్ కావాలి కాబట్టి మ్యాటర్ చెప్తున్నాను అనమాట. అసలు నాకు హెల్త్ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందంటే, యూజువల్గా ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, వైట్ డిశ్చార్జ్ అయితే ఇంత రిస్కా అని చెప్పేసి. నాకు ఫస్ట్ టైం అనిపించింది. వైట్ డిశ్చార్జ్ అనేది ఎవ్రీ ఉమెన్కి నార్మల్ థింగ్ కదా. అది అంటే నార్మల్ టైం లోపల అది నార్మల్ థింగే, కాకపోతే హెవీగా అవుతే కనుక అది ప్రెగ్నెంట్ లేని వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లంగానే అవుతుంది. బట్ నాకు యూజువల్గా చిన్నప్పటి నుంచి కూడా ఎవరికైనా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూనే ఉంటుంది కదా. సో నాకు 6th monthలో కొంచెం కర్డీ వైట్గా థిక్నెస్గా నాకు వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పుడు నేను డాక్టర్కి చెప్పినప్పుడు డాక్టర్ నాకు ఒక మెడిసిన్ రిఫర్ చేశారు. అది ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. సో నాకు భయం వేసి అది ఎట్లా ఇన్సర్ట్ చేసుకుంటారు అని చెప్పేసి నాకు భయం వేసేసి నేను ఇన్సర్ట్ చేసుకోకుండా నేను యూజ్ చేయలేదన్నమాట. సో తర్వాత ఆటోమేటిక్గా అదే కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. సో నేను లైట్ తీసేసుకున్నాను. తీరా నేను 9th monthలోకి ఎంటర్ అవుతున్నాను అనగా నాకు డైలీ మనం బేబీ మూమెంట్స్ ఎన్ని ఉండాలి అనేది కౌంట్ చేసుకుంటూ ఉంటాం కదా, అసలు బేబీ ఎలా కదులుతుంది ఏంటి అనేది. అట్లా నాకు ఒక రోజు నైట్ ఏమైంది అంటే, నాకు పొట్ట మొత్తం టైట్గా పట్టేసింది అనమాట. నేను మా వారికి చెప్పాను, నాకు పొట్ట టైట్గా పట్టేసింది, నాకు బ్రీతింగ్ కూడా సరిగ్గా ఆడట్లేదు అంటే, మా వారు నువ్వు ఇప్పుడే కదా తిన్నావు, అలానే అనిపించిద్దిలే, నెలలు నిండుతున్నాయి కదా అని చెప్పేసి అంటే, ఓకే అలానే ఉంటుందేమో అన్ఈజీగా అనుకున్నాను. మార్నింగ్ 6 నైట్ అంతా నాకు అసలు నిద్ర పడలేదు. మార్నింగ్ 6 o'clockకి మా వారిని లేపి, లేదు నాకు టైట్నెస్ అసలు వదలలేదు, నాకు బేబీ మూమెంట్స్ కూడా అంతేం తెలియట్లేదు అని చెప్పంగానే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ నాకు డాక్టర్ చెప్పిన సజెషన్ ఏంటి అంటే, ఎప్పుడైనా బేబీ మూమెంట్ తెలియకపోయినా, ఎప్పుడైనా ఎక్కువ హెవీగా ఫాల్స్ పెయిన్స్ వచ్చిపోతున్నా కూడా హాట్ వాటర్తో స్నానం చేయండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అండ్ వేడిగా ఏదైనా తినడం కానీ తాగడం కానీ చేస్తే బేబీ అనేది రియాక్ట్ అయ్యి ఒకవేళ మనకు ఫాల్స్ పెయిన్స్ వచ్చినా లేకపోతే పెయిన్స్ స్టార్ట్ అయినా కూడా పెయిన్స్ అనేది హెవీగా రావడం స్టార్ట్ అవుతాను ఇట్లా చెప్పారనమాట. సో నేను అదే మా వారికి చెప్తే మా వారు వేడివేడి నీళ్ళు పెట్టేసరికి నేను స్నానం చేసి వేడిగా టీ తాగేసరికి జస్ట్ బేబీ ఇట్లా బ్లింక్ అయినట్టు అనిపించిన తర్వాత ఓకే బేబీ మూమెంట్ అయితే ఉంది కదా అని చెప్పేసి అనుకున్న ఒక 1/2 hourలో నాకు సివియర్గా అబ్డామన్లో పెయిన్స్ అంటే స్టార్ట్ అయిపోయినాయి హెవీగా. అండ్ అవి కాంట్రాక్షన్స్ కూడా కావు ఎందుకంటే మనకు లేబర్ పెయిన్స్ అనేది మనకి ఎట్లుంటాయి అనేది మనకు తెలుస్తుంది కదా. సో పెల్విస్ దగ్గర బోన్స్ అన్నీ ఇరిగిపోతున్నట్టు, బ్యాక్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎట్లా క్రాంప్స్ ఉంటాయో అట్లా పీరియడ్ క్రాంప్స్ ఇట్లా పెయిన్ స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా నా వల్ల అసలు అవ్వట్లేదు. ఇంకా నేను మా వారికి చెప్పేశాను, లేదు నాకు ఏదో తేడా కొడుతుంది బాడీలో, వెళ్దాము హాస్పిటల్కి అని చెప్పేసి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తే
నాకు ఇప్పుడు మీకైతే ఏదైతే సిమ్టమ్స్ చెప్పానో సేమ్ నేను అదే డాక్టర్కి చెప్తే, ఇవైతే లేబర్ పెయిన్స్ ఏం కాదమ్మా, నీకు వైట్ డిశ్చార్జ్ ఏమైనా అవుతుందా అని అడిగారు. సో నేను యా మేడం అవుతుంది, నాకు ఇట్లా కర్డ్ సేమ్ ఇట్లా మనకు పాలు ఇరిగిపోయి చిక్కటి పెరుగు ఎట్లుంటుందో అట్లా అవుతుందన్నమాట, గడ్డలుగా. సో నేను అదే చెప్తా డాక్టర్కి. టెస్ట్ చేసే డాక్టర్ అది అనేది ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయిందమ్మా, ఆ ఇన్ఫెక్షన్ హెవీగా ఉండడం వల్లనే నీకు ఇట్లా పెయిన్ రావడం స్టార్ట్ అయిపోయింది. సో అది మెడిసిన్తో తగ్గదు, క్లీన్ చేయాలి. క్లీన్ చేసి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, అది గ్రోత్ అయ్యేదా లేకపోతే ఏంటి అనేది డెఫినెట్గా అది క్లీనింగ్ అయితే చేయాలి, ల్యాబ్కి పంపించాలి, తప్పదు. నువ్వు ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. నాకు అప్పటికి అసలు నాకు ధైర్యం చాలట్లేదు అనమాట. నేను అడ్మిట్ అవ్వను అని చెప్పి డాక్టర్కి చెప్పాను. సో డాక్టర్కి మనం అడ్మిట్ అవ్వనప్పుడు ఏం చేస్తారు అంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ అవన్నీ మనకు చెప్పినట్టు ఒక ఫామ్ లెటర్ రాసి సంతకం పెట్టించుకున్నాను అనమాట. అంటే బేబీకి ఏదైనా మదర్కి ఏదైనా మా రెస్పాన్సిబిలిటీ కాదు అన్నట్టు. సో మా వారి సంతకం నా సంతకం తీసుకున్నప్పుడు మా వారు చెప్పారనమాట, ఎందుకు నెలలు నిండేటప్పుడు రిస్క్ తీసుకోవడము, క్లీనింగ్ చేయించుకో అంటే మా వారికి మొత్తం చెప్పారనమాట. ఇలా బేబీకి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నాది నార్మల్ డెలివరీ కదా, బేబీ వేనే అది, అక్కడ ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అంటే ఈ పెయిన్స్ వల్ల నార్మల్ డెలివరీ కూడా ఇమ్మీడియట్గా డెలివరీ నెలలు నిండక ముందుకే డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పారనమాట. సో మా వారుండి లేదు ఎమ్మటే అడ్మిట్ అయిపో అంటే, అలా నేను అడ్మిట్ అయ్యాను. లిటరల్గా చెప్తున్నాను, ఫస్ట్ డే అయితే నరకం ఏంటో చూశాను. అసలే నార్మల్ డెలివరీ పెయిన్స్ అంటేనే మీ అందరికీ తెలుసు ఎలా ఉంటాయో, అట్లాంటిది ఆ ప్లేస్లో మళ్ళీ ఒక క్లీనింగ్ చేయించుకోవాలి. అది కూడా 6 సెక్షన్స్ కింద అనమాట. అంటే డేకి 2 టైమ్స్, మార్నింగ్ ఈవినింగ్ అట్లా 3 డేస్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ మన అదే శాంపుల్ అయితే ఏదైతే తీసారో దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది గ్రోత్ అయ్యే బ్యాక్టీరియా అయితే వేరే ట్రీట్మెంట్ చేస్తాము, గ్రోత్ కాదు అని అంటే కనుక ఇక్కడితోనే క్లీనింగ్ స్టాప్ చేసేస్తాము అని చెప్పేసి అన్నారు. దేవుడి దయ వల్ల అయితే అది గ్రోత్ అయ్యేది కాదనమాట. 6 సెక్షన్స్ అయిన తర్వాత అదంతా క్లియర్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ ఫస్ట్ డే నాకు హెవీగా పెయిన్స్, ఈవెన్ నాకు బ్రీతింగ్ కూడా ఆడలేదు. మా వారు వచ్చి ఫస్ట్ డే హాస్పిటల్లో ఉన్నప్పుడు లేదు మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే నన్ను పెట్టుకుంది అబ్జర్వేషన్లో లేబర్ రూమ్లో అనమాట. సో అక్కడికి జెంట్స్ అనేది ఎలో లేదు అసలు, అందరు ప్రెగ్నెన్సీ లేడీస్ డెలివరీ అయిన వాళ్ళందరూ ఉంటారని చెప్పేసి ఎలో లేదు. సో అందుకు నేను ఫస్ట్ జనరల్ వార్డ్ తీసుకున్నాను. జనరల్ వార్డ్ దగ్గర తీసుకున్నప్పుడు నాకు అసలు బేబీ మూమెంట్స్ అనేది తెలియట్లేదు అనమాట అస్సలు. సేమ్ అట్లనే నాకు ఇంట్లో ఎలా అయిందో అక్కడ కూడా అలానే అయింది. సో నేను డాక్టర్స్కి చెప్పంగానే ఇమీడియట్గా నన్ను లేబర్ రూమ్ దగ్గరికి షిఫ్ట్ చేసేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జెంట్స్ని ఎవరిని ఉంచారు కాబట్టి మీరు వెళ్ళిపోండి నేను ఉంటానని మా వారికి చెప్పాను. కానీ సీరియస్గా మా వారు అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు హెవీగా పెయిన్ స్టార్ట్ అయిపోయినాయి. మయాన్ నా దగ్గరనే ఉన్నాడు. అంటే మయాన్కి ఏంటి అంటే పాప పుట్టేస్తుంది, మమ్మీని వదలకూడదని కంటిన్యూగా నాతోనే ఉన్నాడు అనమాట. సో ఇంకా నేను నైట్ ఫోన్ చేసేసి నా వల్ల కావట్లేదు, నాకు పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి, నాకు బ్రీతింగ్ కూడా అట్లేదు అంటే, పాపం మా వారు నైట్ వచ్చారు. అండ్ అక్కడ సిస్టర్స్ కూడా కొంచెం అర్థం చేసుకొని, నా దగ్గర ఎవరు లేడీ అటెండర్ లేరు కదా అని చెప్పేసి కర్టన్స్ అన్నీ వేసేసి నన్ను సపరేట్ రూమ్లో పెట్టేసి మా వారు ఉండడానికి కూడా అలౌ చేశారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకొక రోజు నైట్ మొత్తం మా వారే ఉన్నారు, నేనేమో లైస్ తిరుగుతూనే ఉన్నాను. సో అట్లా నేను 3 డేస్ హాస్పిటల్లో ఉండి క్లీనింగ్ చేయించుకొని అలా ఇంటికి వచ్చానమాట. సో అది నేను మీకు చెప్తున్నాను, ప్రెగ్నెన్సీలో ఏ నొప్పి ఎలా వస్తుందో అనేది అస్సలు తెలియదు. సో మీరు మీ హెల్త్ని అనేది అసలు నెగ్లెక్ట్ చేసుకోండి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డెఫినెట్గా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. యూస్ఫుల్ అనిపిస్తే వీడియో